హెరిటేజ్ నగర్ లోపలికి రావాలంటే మనకైతే టికెట్ తీసుకోవాలి. సో ఈచ్ టికెట్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది. టికెట్ తీసుకుని లోపలికి అయితే రావాల్సి ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి సాయిబాబా నివసించిన గ్రామాన్ని అండ్ సాయిబాబా తన జీవిత కాలంలో ఏమేం పనులు చేశారో, అంటే ఏమేం మహిమలు చేశారో అవన్నీ అయితే ఇక్కడ మనకి ప్రదర్శించబడతాయి. సో అవన్నీ చూద్దాం మనం వెళ్ళి. హెరిటేజ్ విలేజ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. ఫ్రెండ్స్, మనమైతే షిరిడి సాయి హెరిటేజ్ నగర్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదైతే మనకి షిరిడి టెంపుల్ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఖండోబా టెంపుల్. అలాగే ఇతను ఈ ఖండోబా టెంపుల్ యొక్క అయ్యగారు. ఈ గుడి లోపల పూజలన్నీ ఈ అయ్యగారే చూస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇక్కడ వెనకాల చూడండి, ఒక ఆవిడ ఇక్కడ పసుపు కుంకుమ పెట్టుకొని, అలాగే పూలమాల బంతిపూల దండలు పెట్టుకొని అయితే, అలాగే కొబ్బరికాయలు కూడా పెట్టుకొని ఇక్కడ గుడి దగ్గర అయితే కూర్చుంది. సో అవి గుడి దగ్గర వచ్చే భక్తులకు అమ్ముతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది ఎవరో కనిపెట్టండి. ఇతను ఎవరో కాదు, సాక్షాత్తు షిరిడి సాయిబాబా. షిరిడి సాయిబాబా ఫస్ట్ ఈ ఊరికైతే వచ్చినప్పుడు ఈ వేషధారంలోనే ఈ ఊరికైతే వస్తారు. ఎప్పుడైతే షిరిడి సాయిబాబా ఈ ఊరికైతే ఇలా వస్తారో అప్పుడు ఈ అయ్యగారు చూసి ఆవో సాయి అని సాయిబాబాని అయితే పిలుస్తారంట. సో అప్పటి నుంచి సాయిబాబాని సాయి అని అయితే పిలుస్తూ ఉంటారు. ఇక తర్వాత దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూడండి, ఒక ఆవిడైతే చాటలో అవేదో చెరుగుతూ ఉంది. ఇక్కడ ఒక గుడిసె లాంటిది ఉంది, పాక. సో ఆ పాక దగ్గర కూర్చొని ఇవి చాట లోపల బియ్యమో సంథింగ్ ఏదో చెరుగుతున్నట్లు సో ఈ బొమ్మనైతే క్రియేట్ చేశారు ఇక్కడ. చూడండి మొత్తం పాక మొత్తం. అండ్ అలాగే ఇక్కడ కింద చూస్తున్నట్లయితే ఒక పుంజు, కోడి పుంజు అయితే ఉంది ఇక్కడ. అండ్ నెక్స్ట్కి మనమైతే వెళ్ళిపోదాం ఇంకొంచెం ముందుకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతని పేరు వాసుదేవ్. ఇతను ఏంటంటే ఇప్పుడు హరిదాసులు ఉంటారు కదా, సో అలా అన్నమాట. ఇతని చేతిలో చిడతలు పట్టుకొని ఇంటింటికి తిరిగి భిక్షాటన అయితే చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఇంటింటికి వచ్చి ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా ఇట్లాంటివి ఉన్నప్పుడు వీళ్ళైతే ఇంటింటికి తిరిగి సో ధాన్యము లేదా డబ్బులు అలా భిక్షాటన అయితే చేస్తూ ఉంటారు. ఎవరు ఏది ఇచ్చినా అవి తీసుకొని అయితే వెళ్ళిపోతారు వీళ్ళు. అలా ఇతని పేరు చూసుకుంటే వాసుదేవ్. వీళ్ళందరూ ఏంటంటే అప్పట్లో షిరిడి నగరం లోపల ఉండేవాళ్ళు. వీళ్ళందరూ సాయిబాబా టైంలో నివసించేవారు. అండ్ అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూడండి, ఒక ఆవిడైతే పిడకలు కొడుతుంది గోడకి. అండ్ ఇక్కడ నీళ్లు కాచేది ఉంది, వాటర్ది. అప్పట్లో అలా పిడకలు కొట్టి వాటినైతే పొయ్యిలోకి వాటిలోకి అయితే వాడుకునేవారు. కట్టెల పొయ్యిలు ఉండేది కదా, సో వాటి లోపల అయితే వాడేవారు ఈ పిడకల్ని. అండ్ అలాగే ఇక్కడైతే ఒక మేక ఉంది. ఇదేంటంటే బాయిలర్ అనమాట. సో వేడి నీళ్ళని కాచి పెట్టుకోనికి వీటిని యూజ్ చేసేవారు. అండ్ అలాగే ఇక్కడ ఇతనైతే సో ఆ కట్టెలు కొడుతూ ఉన్నాడు, ఆ పొయ్యిలోకి కట్టెలను అయితే కొడుతూ ఉన్నాడు గొడ్డలతో. ఈ విధంగా ఉండేది అప్పట్లో వాళ్ళ జీవన విధానం అనేది. అలా వాళ్ళ జీవన విధానాన్ని ఇక్కడైతే మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఉన్నారు మొత్తం. ఇక నెక్స్ట్ వచ్చేసి చావడి. అంటే ఇప్పుడు ఏంటంటే ఊర్లో ఏదైనా విషయాలు మాట్లాడుకోవాలన్నా ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేవారంట. సో దానికైతే యూజ్ చేసేవారు ఈ ప్లేస్ని. చూస్తున్నారు కదా, చావడి. ఇప్పుడు మన ఊర్లలో ఉంటాయి కదా సత్రాలు, ఏదన్నా విషయం గురించి పెద్దలందరూ కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటారు కదా. ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాలన్నా అందరూ కలిసి ఇక్కడ కూర్చొని అయితే మాట్లాడుకొని ఒక డెసిషన్ అనేది తీసుకునేవారంట. అండ్ ఇక్కడ ఉన్నది బాయిజా బాయ్ మా. ఏంటంటే షిరిడి సాయిబాబా ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాటన అయితే చేస్తూ ఉంటారు. అయితే షిరిడి సాయిబాబా భిక్షాటనకు వచ్చినప్పుడు అయితే ఈ బాయిజా మా అయితే షిరిడి సాయిబాబాకు అయితే తన చేతులతోనే తినిపించేవారంట రొట్టె ముక్కల్ని. అదే అంటే ఓన్లీ ఈ సాయిబాబా వాళ్ళు ఓన్లీ చపాతి ఈ టైప్ ఫుడ్డే తీసుకునేవారు. సో వాటినైతే ఈ బాయిజా బాయ్ మా అయితే సాయిబాబా వారికి తినిపించేవారంట. అండ్ ఇది చూసుకున్నట్లయితే ఆమె ఇల్లు. అండ్ సాయిబాబా కూడా ఆమెని అమ్మ అని పిలిచేవారంట, అంటే మా అని పిలిచేవారంట. ఎందుకంటే ఆవిడకి పిల్లలు అలాంటి వాళ్ళైతే ఎవరు ఉండరు. సో ఇంట్లో ఒక్కతే ఉంటుంది. అలా సాయిబాబాని కూర్చోపెట్టి సాయిబాబా వారికి అయితే ఇలా రొట్టె ముక్కలను అయితే తినిపించేవారంట సాయిబాబా వారు ఎప్పుడైతే వచ్చినా.
సో అలా అంత తోబుట్టులాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా సాయిబాబా వారిని అయితే చూసుకునేవారు. అండ్ అలాగే సాయిబాబా వారు కూడా అలానే ట్రీట్ చేసేవారంట ఆవిడని. చూడండి ఇక్కడ అన్ని రొట్టె ముక్కలు అవన్నీ అయితే ఉన్నాయి అండ్ కూర్చోబెట్టి తినిపిస్తున్నారు సాయిబాబా వారికి. ఆ తర్వాత ఈమెడికి కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరే తాత్య. ఇక ముందుకు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇద్దరు ఆడవాళ్ళు అయితే కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఒడియాలు పెడతారు కదా, సో అలా ఇక్కడ పాప అయితే ఏదో పెడుతుంది ఒడియాలు లాంటివి. అండ్ అక్కడే ఇక్కడ కూడా ఇద్దరు కూర్చొని సో ఏదో పిండి వంటలు లాంటివి అయితే చేస్తూ ఉన్నారు ఒక గుడిసెలో కూర్చొని. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈవిడైతే కుండలు అవి చేస్తుంది. అండ్ ఇక్కడైతే ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏందో చెప్పాలి మీకు. ఇక్కడ ఉన్నారు కదా, ఇతనైతే పాండురంగ స్వామి వారి భక్తుడు ఇతను. సో ఇతనైతే మట్టి తొక్కుతూ ఉన్నారు. చూడండి, కుండలు తయారు చేయడానికైతే మట్టి తొక్కుతూ ఉన్నారు. అండ్ అలాగే వాళ్ళ భార్య కూడా ఆమె పనిలా ఉంటుంది. సో అలా ఆమె పనిలా ఉన్నప్పుడు వాళ్ళ బాబు అయితే ఇతను మట్టి తొక్కుతుంటే కాళ్ళ మధ్యలోకి వస్తాడు. అయితే ఇతను ఏం చేస్తాడంటే ఆ పాండురంగ స్వామి వారి భక్తిలో పడిపోయి ఆ బాబు తన కాళ్ళ కింద పడేది కూడా చూడకుండా ఆ బాబునైతే చంపేస్తారు. సో అలా అతను ఆ మట్టి తొక్కడం వల్ల ఆ బాబు అనేది ఆ కాళ్ళ కింద పడిపోయి బాబు అయితే మరణిస్తారు. అప్పుడు వాళ్ళ భార్య అయితే అడుగుతుంది, నువ్వంత గొప్ప భక్తుడివా, బాబు కాళ్ళ కింద పడి చనిపోయేది కూడా చూసుకోలేదు అని ప్రశ్నిస్తుంది తన భర్తని. అప్పుడు ఏమవుతుందంటే పాండురంగ స్వామి వారి మహత్యం అనేది జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత అలా పాప చనిపోయారని బాధపడుతుంటే వాళ్ళ ఇంట్లోంచి అయితే పాప ఏడ్చిన శబ్దం అయితే వినిపిస్తుంది. అలా పాప అయితే తిరిగి మళ్ళీ బ్రతుకుతుంది. సో ఇలా ఇక్కడ పాండురంగ స్వామి వారి మహత్యాన్ని అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ కథలన్నీ కూడా సాయిబాబా వారు ఆ గ్రామంలో నివసించే టైంలో ఈ కథలన్నీ జరిగాయి. అలా ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు, ఇలా ఎన్నో మహత్యాలు అయితే ఇక్కడ జరిగాయి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఒక అతనైతే నిద్రపోతున్నాడు. పక్కనే పల్లీలు ఉన్నాయి. సో పల్లీలు అమ్మేవారు అనుకుంటా అప్పట్లో. ఆ టైంలో అలసిపోయి చెట్టు కింద అయితే నిద్రపోతుండు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ వీళ్ళైతే పెళ్లి జరుగుతుంది. సో అక్కడ వెనకాల ఇద్దరు దంపతులు కూర్చున్నారు, వాళ్ళకైతే పెళ్లి చేస్తున్నారు వీళ్ళు. అండ్ అలాగే ఇక్కడైతే ఇతను ఒక డోలు అలాగే తంబూరా పట్టుకొని వాయిస్తూ ఉన్నారు వీళ్ళు. సో ఈ విధంగా ఆ రోజుల్లో అయితే జరిగేవి. అంటే పెళ్ళిళ్ళు కానీ ఎలా కార్యక్రమాలు అనేవి ఎలా జరిగేవో అవన్నీ మనకి ఇక్కడ ఇలా కళ్ళకు కట్టినట్టయితే చూపిస్తున్నారు. చూడండి వెనకాల చెరుకు గడలు పెట్టి వాళ్ళిద్దరినైతే కూర్చోబెట్టారు. అండ్ ఈ ప్లేస్ పేరు చూడండి, జగరాన్ గోందాల్ అంట ఈ ప్లేస్ పేరు. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే సాయిబాబా వారు విసురు రోకలి ఉంటుంది కదా, దాంతో అయితే పిండిని అయితే చెరుగుతున్నారు చూడండి. ఇక్కడ స్టోరీ ఏంటంటే ఒకప్పుడు ఆ గ్రామం అంతా కలరా వ్యాధి అనేది వచ్చింది. సో మనం ఇప్పట్లో బ్లీచింగ్ పౌడర్ని ఎలా అయితే చల్లామో అలాగా కొన్ని ధాన్యాలను మిక్స్ చేసి దాన్ని పొడిగా చేసి ఆ ఊరు మొత్తం చల్లారంట. అలా చల్లడం వల్ల ఆ వ్యాధి అనేది తగ్గిపోయిందంట అందరికీ. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సాయిబాబా వారికి అన్నీ తెలుసు. అంటే ఏ జబ్బు ఎలా నయం చేయాలి అని అన్నీ తెలుసు సాయిబాబా వారికి. అండ్ అలాగే ఇక్కడ చూడండి ముగ్గేస్తూ ఉన్నారు. ఒక ఆవిడైతే ఇక్కడ కింద ముగ్గేస్తూ ఉంది లేడీ ఇంటి ముందు. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక ఆవిడ ఆమెకి హెల్ప్ చేస్తుంది, ఒక చాట పట్టుకొని. సో అందులో కలర్స్ లేదా ముగ్గునో తీసుకొని ఆవిడకైతే హెల్ప్ చేస్తుంది.
అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీపాలు ఉన్నాయి చూడండి. ఈ దీపాలకైతే ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ చూడండి. ఇది గురుస్థాన్ అంట. సో ఇక్కడ ఒక బాబు అయితే కూర్చొని ధ్యానం లాంటిది చేస్తూ ఉన్నారు ఇక్కడ గురుస్థాన్లో. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే సాయిబాబా వారి మహిమనైతే చెప్పుకోవాలి మనం. ఏంటంటే సాయిబాబా వారు ఇంటింటికి తిరిగి దీపాలకి నూనెనైతే సేకరించేవారు. అయితే ఒకరోజు ఏమవుతుందంటే ఆవిడ నేను ఇక నూనెని ఇవ్వను అని సాయిబాబా వారికి అయితే చెప్తారు. ఇప్పటికే చాలా సార్లు ఇచ్చిన ఇక నూనెనైతే దానం చేయనని చెప్తారు. అప్పుడు సాయిబాబా వారు అయితే నీటితో ఆ దీపాలనైతే వెలిగిస్తారంట. ఇక ఇక్కడ చూడండి సాయిబాబా వారు అయితే భిక్షాటన చేస్తున్నారు. ఇక్కడ ఒక మహిళ సాయిబాబా వారికి అయితే దానం చేస్తూ ఉంది ఫుడ్ని. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక కుక్క అనేది ఉంది. సాయిబాబా వారు ఏంటంటే ఇంటింటికి తిరిగి భిక్షాటన అయితే చేస్తూ ఉంటారు. ఆ భిక్షాటన కూడా ఎందుకు చేస్తారంటే ఇక్కడ మనుషులు చేసిన పాపాలను సాయిబాబా వారు తీసుకొని వారికైతే పుణ్యాన్ని అనేది ప్రసాదిస్తూ ఉంటారు ఆ ఆహారం ద్వారా. అండ్ అలాగే సాయిబాబా వారు ఎప్పుడు తీసుకున్న ఫుడ్ని కూడా మొత్తం తీసుకుపోయి తాను నివసించే ప్రదేశంలో పెడతారు. అండ్ అలాగే ఆ ఫుడ్లో కొంత భాగాన్ని అయితే కుక్కలకి జంతువులకి వాటికైతే పెడుతూ ఉంటారు. ఎందుకంటే సాయిబాబా వారు జంతువులలో దైవత్వం ఉంది అనే విషయాన్ని అయితే బలంగా నమ్ముతారు. అండ్ అలాగే అందరికీ ఇలా జంతువులకి మీరు కూడా ఫుడ్ని హెల్ప్ చేయాలి అని అయితే చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కొన్ని పాత్రలు అయితే ఉన్నాయి. ఇక తర్వాత ఇది చూసుకుంటే ఇక్కడ చూడండి ఒక అతను అయితే మిషన్ కుడుతూ ఉన్నారు. ఇతని పేరు కాశీరామ్ షింపి. ఇతను ఏంటంటే ఈ ఊర్లో టైలర్ అనమాట. సో ఈ ఊర్లో ఎవరికి ఏ దుస్తులు కావాలన్నా బట్టలు అలాంటివి అనేవి ఈయనే కుట్టేవారు. అప్పట్లో సాయిబాబా టైంలో ఇతను ఈ ఊర్లోనే ఉండి ఇక్కడ దుస్తులు అవన్నీ అయితే కుట్టేవారంట మిషన్ మీద. అండ్ ఇంకో విషయం, సాయిబాబా వారు ఎప్పుడో లేరు. మన స్వతంత్రం రావడానికి కొంచెం సమయం ముందు దాకా సాయిబాబా వారు అయితే జన్మించే ఉన్నారు. ఆ టైంలో కూడా సాయిబాబా వారిని ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే వెళ్ళి కలిశారు. అండ్ ఇక్కడ చూడండి ద్వారకామాయి మండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడైతే భోజనం చేస్తున్నారు. సాయిబాబా వారు వంట వండి ఇక్కడ అందరికీ భోజనాన్ని అయితే పెడుతూ ఉన్నారు. సో అన్నాన్ని దానం చేయడం అన్ని దానాలలో ఒక గొప్ప దానం అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ చూడండి హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ఎటువంటి విభేదాలు లేకుండా పక్క పక్కన కూర్చొని అందరూ భోజనాన్ని అయితే తింటూ ఉన్నారు. అందుకే మనం చూడొచ్చు షిరిడి సాయిబాబా టెంపుల్ లోపల హిందూ సమాధి ఉంటుంది ఒకటి, అలాగే ముస్లిం సమాధి కూడా ఉంటుంది. అలా ఏ భేదం లేకుండా అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే అని సాయిబాబా వారు అయితే బలంగా నమ్మేవారు. అండ్ ఆ విషయాలనే ప్రపంచానికైతే చాటి చెప్పారు. అండ్ ఇక్కడ వాటర్ అనేవి కాగుతున్నాయి. ఒక రాగి పాత్రలో కట్టెల పొయ్యి మీద నీళ్ళు అనేవి పెట్టారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకోండి ఇక్కడైతే బుట్టలు అవన్నీ అయితే అల్లుతూ ఉన్నారు ఒక వ్యక్తి. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి కటింగ్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఒక కార్ని కూర్చోబెట్టి అతనికైతే కటింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడైతే తక్కెడ ఉంది. సో ఇతను ఏంటంటే ఆయిల్, సో నూనె అవి అమ్ముతూ ఉంటారు. వెనకాల చూస్తున్నట్లయితే మనకి నూనె డబ్బాలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. సో అలా నూనెనైతే ఇస్తూ ఉండేవారు. సాయిబాబా వారు కూడా ఇతని దగ్గరకు వచ్చి నూనెనైతే తీసుకొని వెళ్తూ ఉంటారు. సో ఒకరోజు నూనె ఇవ్వడు. సో ఇతనే సో ఇతనికైతే ఒక షాప్ అనేది ఉంటుంది ఆ టైంలో. అండ్ అలాగే ఇక్కడ చూడండి ఇక్కడైతే ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి ఇద్దరు వ్యక్తులు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్, మొగుడు అలాగే అతని భార్య. సో వాళ్ళిద్దరైతే ఇక్కడ గొడవ పడుతూ ఉన్నారు.
సో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటున్నారు, తప్పు నీది అంటే తప్పు నీది అని నిందించుకుంటున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నారు. సో విలేజ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి సో ఆ ప్రాబ్లం అయితే పరిష్కరించుతారు కదా, సో అలా అన్నమాట. సో ఆ ప్లేస్ ఇది. సో చూడండి, ఒకరికొకరు నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు చేసావని ఒకళ్ళనొకళ్ళు చూపించుకుంటున్నారు. అండ్ ఇటు చూసుకున్నట్లయితే ఇతను ఏవో తీసుకొస్తున్నాడు మోసుకొని భుజాల మీద. సో వెనకాల బావి ఉంది చూడండి. సో ఆ బావిలోంచి వాటర్ని అయితే తీసుకొని పోతున్నారు ఇతను. ఆ రోజుల్లో ఏంటంటే ఎటువంటి పంప్స్, బోర్స్ ఇట్లాంటివి ఉండేవి కాదు. అందుకే ఇక్కడ వాళ్ళందరూ చూడండి బిందెల్లో వాటర్ని అయితే ఆ బావిలోంచి తోడుకొని నీళ్ళని తీసుకుపోతున్నారు. అండ్ బావులు కూడా ఎలా ఉండేవంటే గిరకల బావి ఉండేది. ఒక వీలుండి ఆ వీల్లోంచి తాడు పంపించి దానికి బకెట్ని కట్టి వాటర్ని అయితే పైకి తీసేవారు. అలా ఇక్కడ వాటర్ని తీసుకొని పోతున్నారు. అండ్ అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్దాం మనం. ఇక్కడ చూడండి ఇతను చెప్పులు కుట్టేవాడు. ఇక్కడ చెప్పులు కుట్టేవాడు ఒక ఆయన. ఆ రోజుల్లో చెప్పులు అనేది ఎవరికైనా తెగిపోతే అలా చెప్పుల్ని వాటన్నిటిని కుట్టేవాళ్ళు. అలాగే ఇక్కడ ఇంకొక మహత్యం మీకు చెప్పాలి సాయిబాబా వారిది. ఇక్కడ చూడండి ఇతను కొలిమి పని చేసుకుంటూ ఉంటాడు. సో తను తన పనిలో చాలా బిజీగా ఉంటాడు. అండ్ అలాగే వెనకాల వాళ్ళ భార్య కూడా తన పనిలో తను ఉండగా ఇక్కడ వాళ్ళ బాబు నిప్పుల్లోకి అయితే వెళ్ళిపోయి నిప్పుల్లో చేతినైతే పెడతారు. అప్పుడు షిరిడి సాయిబాబా వారు అక్కడ తను కూర్చున్న ప్రదేశం దగ్గర నిప్పుల్లో చేయి పెడతారు. అలా చేయి పెట్టి బాబునైతే వెనక్కి తీసుకొస్తారు, ఆ బాబుని కాలిపోకుండా. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ భార్య సాయి అని సాయిబాబాని అయితే తలుచుకుంటారు ఆ నిప్పుల్లోకి వెళ్ళిపోవడం చూసి బాబు. అలా షిరిడి సాయిబాబా వారైతే ఆ బాబునైతే కాపాడతారు నిప్పుల్లో చేయబెట్టి, వేరే ప్రదేశంలో ఉన్నా కానీ. సో అది కూడా ఒక మహిమలాగా చెప్పుకుంటారు అందరూ సాయిబాబా వారిది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఇలా ఎన్నో మహిమలైతే షిరిడి సాయిబాబా వారైతే చేశారు. అందుకే అతను దేవుడయ్యారు జనాల్లో. అండ్ అలాగే ఇక్కడ చూసుకుండి షిరిడి సాయిబాబా వారైతే వైద్యం చేస్తున్నారు. ఇక్కడ చూడండి హాస్పిటాలిటీ అని రాసుంది. అంటే షిరిడి సాయిబాబా వారు ఎంత దేవుడైనా కానీ ఒక వ్యక్తికి గాయం తగిలితే తన కాలుని పట్టుకొని, అంటే తన చేతులతో తన కాలిని పట్టుకొని ఎటువంటి గర్వం లేకుండా అతనికైతే వైద్యం చేస్తున్నారు. చూడండి ఒక ఆకులు పసర్లు, అవన్నీ ఆకు పసర్లు అంటారు కదా, అవన్నీ తీసుకొచ్చి అతనికైతే దెబ్బ నయం అవ్వాలని వైద్యం చేస్తున్నారు. అండ్ అలాగే వెనకాల ఇంకొక బాబు కూడా ఉన్నారు, జ్వరం వచ్చినట్లుంది, ట్రీట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. సో అలా సాయిబాబా వారైతే ఎటువంటి స్వార్థము ఎటువంటి లేకుండా అందరినీ ఒకేలాగా సమానంగా చూసేవారు. అండ్ షిరిడి సాయిబాబా గారికి ఏ జబ్బు ఎలా నయమైపోతుందో, ఏ మూలికలు వాడాలో అని అన్ని సంగతులు తెలుసు. అందుకే షిరిడి సాయిబాబా వారు అందరికీ వైద్యం చేసేవారు ఊర్లో. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సాయిబాబా వారు అలాగే ఊర్లో ప్రజలందరూ కూర్చొని ఇక్కడ పోయట్రీ అంటే సో కొన్ని పద్యాలు లాంటివి చెప్తూ ఉంటారు కదా, వాటన్నిటిని ఇక్కడ వింటూ ఉన్నారు. అండ్ ఇక సాయిబాబా వారు చనిపోయే ముందు ఆవిడకైతే 8 నాణ్యాలు ఇస్తారు. సో ఆ 8 నాణ్యాలు కూడా 8 లక్షణాలకి గుర్తుగా సాయిబాబా వారి చిహ్నంగా గుర్తుకి దాచుకోమని చెప్పి సాయిబాబా వారు అయితే 8 నాణ్యాలను ఇచ్చి సాయిబాబా వారు అయితే తన దేహాన్ని అయితే విడిచి పరలోకానికి అయితే వెళ్ళిపోతారు.